హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ వరల్డ్. ఈరోజు మా పిల్లల కోసం ఇంట్లోనే మురుకులు తయారు చేశాను. పేరుకి పిల్లల కోసం అంటాం కానీ మనం కూడా లాగేస్తాము. ఈరోజు చాలా తక్కువగానే చేశాను, ఎందుకంటే నాకు లెగ్ ఫ్రాక్చర్ అయింది. మిల్లుకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇంట్లోనే మిక్సీలో పట్టించుకున్న పిండిని సరిగా రాలేదు, గరుగ్గా వచ్చింది. దాన్నే జల్లెడ పట్టుకుని ఉన్న దాంట్లోనే తయారు చేశాను. ముందుగా బియ్యం కడిగి ఎండబెట్టుకోవాలి, ఆ తర్వాత మిల్లు పట్టించుకోవాలన్నమాట. నేనైతే ప్లెయిన్గా తయారు చేస్తాను ఈరోజు. అందులోకి ఎలాంటి మినుములు అలాంటి పప్పులు ఏం వేయలేదు, ఓన్లీ రైస్ మాత్రమే యూజ్ చేశాను. చిల్లీ పౌడర్, సాల్ట్, వాము వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేడి చేసి చల్లార్చుకున్న ఆయిల్ని ఈ వీడియోలో కనిపిస్తున్నట్లయితే వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. చాలా స్మూత్గా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే మురుకులు కూడా తినేటప్పుడు స్మూత్గా అనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఇంతే క్వాంటిటీ తయారు చేశాను అనమాట, చాలా తక్కువ వచ్చింది ఈరోజు. ఇంకా మా పిల్లలైతే వాళ్ళకు నచ్చిన అచ్చులు అయితే తీసుకున్నారు, వాళ్ళకి అదే వేసి ఇవ్వమన్నారనమాట. సరేలే అన్న, చాలా బాగా వచ్చింది. ఈ మురుకుల సాల్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, తక్కువే పడిందనమాట. చాలా బాగుంది కూడా, మరీ ఎక్కువ కష్టపడేలాగేం లేదు. ఇప్పుడైతే బెంగళూరులో గ్యాస్ సమస్య ఎక్కువైపోయింది, గ్యాస్ సప్లైస్ లేదనమాట. నేను ఎప్పుడు బ్లాక్లోనే తీసుకునేదాన్ని, ఇప్పుడైతే బ్లాక్లో అస్సలు దొరకట్లేదు. ఇక హోటల్లో అయితే ఎప్పుడు తినలేం కాబట్టి ఇంకా ఉన్న దాంట్లో సర్దుకోవాలని చిన్నదే తీసుకున్నాను. అందుకే ఎక్కువ ఏం చేయట్లేదు పిల్లల కోసం. కొంచెం అది బాధ అనిపిస్తుంది, ఎప్పుడైతే గ్యాస్ సప్లై అవుతుందో ఆ తర్వాత చేసిస్తాను అని చెప్పాను. ఫైనల్గా మురుకులు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చినాయి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన చేతులతో మరి కొంతమందికి షేర్ చేసినట్లయితే అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీ షేరు, మీ కామెంటు నాకు ఒక బూస్ట్ లాగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని వీడియోలు చేయాలి, ఇంకా మంచిగా చేయాలి అనేసి నాలో అయితే అది హోప్ తెచ్చిపెడుతుంది అన్నమాట. అందుకే అడుగుతున్నాను. ఈ మురుకులు, నిప్పట్లు, పొడులు, పచ్చళ్ళు అనగానే ఒక అందమైన ప్లేస్ అయితే గుర్తొస్తుంది. అది నా హాస్టల్ లైఫ్ అన్నమాట. చిన్నప్పుడు 6th to డిగ్రీ దాకా హాస్టల్లోనే చదువుకున్నాను. ఒకే హాస్టల్ ఏం కాదు, డిఫరెంట్ ప్లేసెస్. బట్ హాస్టల్ లైఫ్ అయితే 10 years కంప్లీట్ అయింది. అప్పుడు ఏం తెలిసేది కాదు, ఎక్కువ హోమ్సిక్ అయిపోయేదాన్ని, సరిగ్గా తినేదాన్ని కూడా కాదు. బట్ పిల్లలకి ఆ విధంగా ఏం చెప్పకూడదు అనమాట. పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, చెప్పాలి బాగా చదువుకుంటేనే అమ్మ నాన్న అని. బట్ మా అమ్మ వాళ్ళు నేను నేర్చుకుంటే వాళ్ళు బయట వచ్చి నేర్చుకునేది. అట్లా ఎక్కువ లవ్ ఏం చూపించకూడదు పిల్లల మీద, బాగా స్ట్రిక్ట్గా చెప్పాలన్నమాట. బాగా మంచి మార్క్స్ రావాలి, బాగా చదువుకోవాలి, అట్లనే మంచి బూస్ట్ ఇవ్వాలి పిల్లలకి. టీచర్స్ ఇస్తారు, బట్ ఎక్కడో కాన్సన్ట్రేషన్ అనమాట. ఎక్కువ వచ్చేసి పేరెంట్స్ మీదే ఉండే నాకు. బట్ ఆ లైఫ్ అయితే మళ్ళీ తిరిగి రాదు, ఆ రోజులైతే మళ్ళీ తిరిగి రావు. బట్ ఆ మెమొరీస్ అయితే గుర్తు చేసుకోవచ్చు అంతే. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ అదే అనమాట. ఫైనల్గా అయితే మంచి ఫ్రెండ్స్, మంచి స్కూల్స్, మంచి కాలేజ్, ఆ విధంగా చదివేస్తాము. అయిపోయింది ఆ రోజులు. ఇంకా ఫ్యామిలీ లైఫ్ ఇంకా ఉంటాయి ఎత్తుపల్లాలు, ఇక్కడ అయిపోయింది.